రెండేళ్ల కూటమి పాలనలో చేమకుర్తి మున్సిపాలిటీకి అభివృద్ధికి 100 కోట్లు కేటాయించా. స్థానిక సంస్థల్లో ఆదరించండి. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. చేమకుర్తిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఆదివారం చేమకుర్తి పట్టణంలో 5వ వార్డు సూర్యానగర్ లో విస్తృతంగా పర్యటించారు. సూర్యానగర్ లో నూతనంగా 15 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించి మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కింద మంజూరైన ఊరికి 4,78,445 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ఏటా ఉపయోగపడుతున్నాయి తెలియజేశారు. వాటిని సంబంధించిన కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ప్రజల సమస్యలు ఆప్యాయంగా ఎమ్మెల్యే స్వయంగా తెలుసుకుని ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం మరింత అంకిత భావంతో పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మన్నం ప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు ముప్పూరి సెలమయ్య, కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రామబ్రహ్మం, రాయపాటి రాంబాబు, కందిమల్ల గంగాధర్, గొల్లపూడి కోడేశ్వరరావు, షేక్ జానీ, జనసేన పార్టీ అధ్యక్షుడు తాతినేని రాము, మూలే పాపిరెడ్డి, అవనిగడ్డ శేషయ్య, సిద్ధా సుధాకర్, దాసరి నరేష్, గంగుల శివపార్వతి, మద్ది వెంకట్రావు, ముత్యాల సురేష్, భువనగిరి వెంకయ్యమ్మ, కంకణపాటి బుజ్జి, ఎంట్లపల్లి సురేష్, మలినేని అశోక్, ఉన్నం మురళి, భాషం సీను, పోకూరి శేషయ్య, శరవాది పవన్, ఎడ్లపల్లి పిచ్చి వీరయ్య, కాట్రగడ్డ ఏడుకొండలు, మేదర మెట్ల సుబ్బారావు, ఏల్చూరి ఏడుకొండలు భిక్షాలు, యెహోవా, యోహాను, నలబోతు శ్రీను, పాళ్లె హనుమంతరావు, నర్రా చంద్ర, పరాల బాల, అమానుల్లా, రఫీ, జాకీర్, హిందూ, సూరంపల్లి రవి, బోడెపోయిన వెంకటేశ్వర్లు, కర్ణ ప్రసాద్, ప్రేమ్ కుమార్, కట్ట రమణయ్య, కట్ట కుమారి, కాటూరి వెంకట్రావు, బెదవాడ సుబ్బారావు, సాయి, వంశీ, యేసుబాబు, నరసింహ, పత్తి కోటయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ మీరు కొద్దిగా రండి. అడ్డోలేండి సార్ అందరు చూడండి సార్ ఒకసారి.
తలకాయ పడుతుంది సైడ్ కొనండి లైట్ ఇద్దా ఫోన్ తీయాలా ఓకే ఓకే
ఎమ్మెల్యే గారు ఇప్పుడే కమిషనర్ గారు చూస్తున్నారు, అర్థమైంది కదా, నువ్వు చదువుకున్నా కాబట్టి నీకు అర్థమైతే. శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. కో క్లస్టర్ దాసరి సురేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు తాత్య రామ్ గారు, సెక్రటరీ శేషయ్య గారు, పవన్ గారు, బుజ్జి గారు, విక్షా గారు, ఇంకా మురళి, అదేవిధంగా వెంకట్రావు, జూటూరు వెంకట్రావు, అందరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏఎంసీ డైరెక్టర్ మధ్య వెంకట్రావు గారు, వీళ్ళ పేర్లు మర్చిపోయి ఉంటే ఎవరికాదు పొరపాటున. తెలుగు అధ్యక్షుడు అనిల్ గారు, కమల శివభారతి గారు, మహిళా అధ్యక్షుడు కొరతోటి మాణిక్యం. శాంక్షన్ చేసి కొంతమంది కట్టుకుంటా ఉన్నారు. మనం ఇంకా హామీ ఇచ్చి అంటే హామీ ఇవ్వకుండా చేయాల్సిన జనాల కోరిక ఒకటి ఉంది, పెన్షన్స్. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు, గౌరవ సీఎం గారికి చెప్పి ఉన్నారు. ఆర్థిక లోటు వల్ల ఇంకా ఇవ్వలేదు, అదొక్కటి మాత్రం మనం త్వరలో చేస్తారని కూడా తెలియజేస్తూ, మనము ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ ప్రకారం మనము అన్నింటిలో ముందే ఉన్నాం. లాస్ట్ టైం ఇచ్చిన కానీ మున్సిపాలిటీ కానీ 3 కూడా, దీంట్లో కూడా మనం అందరం బూత్ ఇన్ఛార్జ్లు అందరూ ఇక్కడే ఉన్నారు. దాదాపుగా యూనిట్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, నేను కూడా యూనిట్ ఇన్ఛార్జ్లో కూడా ఉన్నాను. నా దాంట్లో కూడా స్లోగానే ఉంది అని నేను ఒప్పుకుంటున్నా. రేపటి నుంచి కనీసం బూత్కి 20 అన్నా, ఒక్కొక్క వార్డుకి ఒక 20 ఓట్లన్నా, మనం ఒక 20 కుటుంబాలన్నా ఈ పాంప్లెట్ ఇచ్చి మనం దాంట్లో యాప్లో కొట్టగలిగితే నిర్వహించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఇంటింటికి వివరిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకురావడానికి ఈ బృహత్తర కార్యక్రమాన్ని మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతిస్తున్నది. ఎమ్మెల్యే గారు ప్రతి 4 రోజులు 5 రోజులకు ఒకసారి మన చేమకుర్తి పట్టణానికి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా ప్రతి బూత్లో మినిమం 20-30 ఇళ్ళకి తిరుగుతూ కార్యక్రమాన్ని మనం
విజయవంతంగా 45 రోజుల పాటు చేసుకుంటూ వివరిస్తూ వెళ్లాల్సిందిగా ప్రతి బూత్ యూనిట్ ఇన్ఛార్జీని వాళ్ళ పరిధిలోని బూత్ ఇన్ఛార్జీలందరినీ సమన్వయం చేసుకుంటూ ముఖ్యమైన నాయకులందరినీ కలుపుకొని ఉదయం సాయంత్రం ఏరియాలో సభ్యులు జనాభా ఏ టైం అందుబాటులో ఉంటే వాళ్ళ ఆ టైం వెసులుబాటు ప్రకారం ఇంటి బూతుల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని యాప్ ద్వారా పార్టీ ఆఫీస్కి కూడా తెలియజేయాలి. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకొని 45 రోజుల పాటు దిగ్విజయంగా ముగించాలని కోరుకుంటూ తర్వాత గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న శాసన మిత్ర బృందాన్ని అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలిసిందే, ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఏమేమి హామీలు ఇచ్చేమో వచ్చి జనాల చేత మనం ఓట్లు వేయించుకున్నాం. దాంట్లో ఎన్ని మనం పూర్తి చేసాం, ఇంకా మనం చేయవలసింది ఏంది? ప్రజాక్షేత్రంలో తిరిగితే జనాలతో సాన్నిహిత్యంగా మెలిగితే వారి సమస్యలు మనకు తెలుస్తాయి. మనం ఏం చేయగలమో గౌరవ శాసనసభ్యుల వారు నిర్ణయించుకొని ఏ ఫండ్ ద్వారా కానీ ఏ గవర్నమెంట్ అధికారికి ఆదేశాలు ఇవ్వటం కానీ, అది ప్లస్ జనాల్ని మధ్య మధ్యలో మనం పలకరించి వారి సమస్యల్ని తెలుసుకున్నట్టుండేది అనేది ఈ ప్రభుత్వం యొక్క ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. మనము గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం నిన్న కూడా చూసాం. ఏమిటంటే సిదిరి అప్పలరాజు అనే మాజీ మంత్రివర్యులు గారి కుమారుడు 18 సంవత్సరాలు కూడా నిండలేదు. ఒక బుల్లెట్ బండి తీసుకొని ఒక యాదవ కమ్యూనిటీ తిరిగిన గొర్రెలు కాసుకునే వ్యక్తిని, దాదాపు 35-40 సంవత్సరాల వ్యక్తిని గుద్దితే ఆ వ్యక్తి చచ్చిపోవడం జరిగింది. సరే, సీదిరి అప్పలరాజు అనే వ్యక్తి వైసీపీ పార్టీ కాబట్టి వారి అధినేత వచ్చి వారికి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. వింతగా ఉంది. చచ్చిపోయిన వాడిని పరామర్శించాల, చచ్చిపోయిన వ్యక్తిని, బీసీ వ్యక్తిని, యాదవ్ కమ్యూనిటీ వ్యక్తిని, నిరుపేద వ్యక్తిని పరామర్శించాల. వాళ్ళ కమ్యూనిటీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి గారికి వచ్చి అతను పరామర్శించింది ఏంటంటే, స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే 18 సంవత్సరాలు నిండలేదు బాబు, చిన్న పిల్లలు గుర్తు తెలియక. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎటో పోయారు. అంటే ఆ మనస్తత్వం ఫ్యాక్షన్ మనస్తత్వం, చచ్చిపోయిన వాళ్ళకి లెక్కలే. అటువంటి మనస్తత్వం ఈ రోజు కూడా వాళ్ళు మారలా. అటువంటి ప్రభుత్వాన్ని వదిలేసి ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ప్రశాంతంగా బతకచ్చు, భూములు కాజేయరు, రౌడీ చేయరు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి పరిపాలన అయితే మంచి జరిగిందనే ఉద్దేశంతో మనకి ఓట్లేయటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనకి ఇచ్చిన హామీలు ఉచిత బస్సు కావచ్చు, అడగకుండానే ఇచ్చింది. 3 సిలిండర్లు కావచ్చు, పెన్షన్స్ 4,000, 6,000, 10,000, 15,000 కావచ్చు. అట్లానే తల్లికి వందన 15,000 కావచ్చు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కావచ్చు. అదేవిధంగా రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఈతం కావచ్చు. అదేవిధంగా పద్మశాలికి మగ్గం ఉంటే 200 యూనిట్ వరకు ఫ్రీ. అదేవిధంగా మోటార్ మగ్గం ఉంటే 500 యూనిట్ వరకు ఫ్రీ. అట్లా ఒక్కొక్క వర్గానికి. అదేవిధంగా ఆటో వాళ్ళకైతే సంవత్సరానికి 15,000. అదేవిధంగా మృతుకారులకైతే వారికి 2 నెలల కాలం సముద్రంలోకి వేట ఉండదు, అందుకని వారికి 20,000 రూపాయలు. అట్లా ఒక వర్గం అంటూ లేకుండా అన్ని వర్గాలకి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ, ఇంకా గ్రామంలో ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే గౌరవ శాసనసభ్యుల వారు అసెంబ్లీలో అప్పుడు ఓట్లప్పటికే కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటే వారి బాధలు తెలుసుకుని వారికి సేవ చేసే అదృష్టం కలిగింది అనేది. అదేవిధంగా ప్రజలు అడిగిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, లైట్లు కానీ, ఇట్లాంటి ఏదైనా ఉంటే, రెవెన్యూ సమస్యలు కానీ ఉంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎమ్మటే సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళు రెక్టిఫై చేస్తే ప్రజలకి మన ప్రభుత్వం మీద మంచి సానుభూతి ఉంటుంది. లోకల్ నాయకులు కూడా మేము చేసాము, మా ప్రభుత్వంలో ఇది చేయగలిగాము అనేది కూడా ఉంటుందనేది చెప్పి ఈ స్కీమ్ ని లోకేష్ గారు ఎస్పెషల్లీ ప్రతి ఒక్క ఇంటికి 3 నిమిషాలు కేటాయించి చేయమని ఆదేశించడం జరిగింది.
తో పాటు సూర్యనగర్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందుకు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మరియు సూర్యనగర్కి 2 నెలల క్రితమే పెట్టుకున్నాం, అది ఆ కలవట్టుది చెప్పుకున్నాం, అన్నీ అయిపోయినాయి. మ్యాక్సిమం 2-3 డేస్లోనే వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. సార్ కూడా టెంకాయ పెట్టారు. ఇంకొక హామీ ఇచ్చిన ఎలక్షన్ టైంలో మేము ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ప్రామిస్ చేస్తున్నాం, అది కూడా వేరే మాట్లాడుతూ ఉన్నాం. మ్యాక్సిమం ఒక ఈ సంవత్సరంలోపు ఆ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఈ సూర్యనగర్ ప్రజలకి పెట్టిస్తామని చెప్పి హామీ ఇస్తూ ముగిస్తాం. తెలుగుదేశం కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం అభ్యర్థులు, నాయకులు, ప్రజలు, కూటమి నాయకులు, ప్రజలందరూ ఇంటింటికి సూర్యనగర్లో చెరుకుర్తి మున్సిపాలిటీలో తిరిగారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చెరుకుర్తి అర్బన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చలమయ్య గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్పర్సన్ రాజేశ్వరి ప్రసాద్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు శేషయ్య గారు, రెడ్డి గారు, దాని తర్వాత కందిమల్ల గంగాధరరావు గారు, మన ఎల్లవల్లి బ్రహ్మయ్య గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, మన ఆయన చూస్తే మర్చిపోతాం. దాని తర్వాత మన రాంబాబు గారు, మా జనసేన ఇద్దరు పెద్ద నాయకులు, మా వ్యాపారి నేత, పెట్రోల్ బంక్ ఓనరు, గ్రానైట్ ఓనరు, దాని తర్వాత ప్రజా సేవకుడు మా సుధాకర్ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైంలో మేమందరం ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిన సందర్భంలో ప్రజలు ఎన్నో కోరికలు అడిగారు. చాలా వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక 80% రాష్ట్ర లెవెల్లో హామీలు తీర్చారు. అవి ఏంటి అంటే పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఎవరికి అర్హత బట్టి వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టారు. దాని తర్వాత తల్లికి వందనం, ఇంట్లో ఒక్కరికే కాదు ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈరోజు కూడా ఇంటింటికి తిరిగితే చాలా మందికి, అందరికీ మాకెవరికి రాలేదని ఎవరు చెప్పాలి, అందరు చెప్పారు. అదేవిధంగా ఆడపడుచులకి దీపం స్కీమ్ 3 సిలిండర్లు, శ్రీశక్తిని ఉచిత బస్సు, దాని తర్వాత ఇతర అన్నదాత సుఖీ భవాని 20,000 ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మన రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే ఈ ఆర్థిక పరిస్థితి ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరని నమ్మి 121 సీట్లు ఇప్పించారు. అదే ఎంత ఇబ్బందులైనా కానీ ఈరోజు దగ్గర దాకా అన్ని చేసి పెడుతున్న విషయం మీ అందరు గమనించాలి. సరే, మన కాన్స్టిట్యున్సీకి వస్తే అప్పుడు ఎలక్షన్ సూర్య కాలంలో తిరిగాము. అప్పుడు ఏమని చెప్పారంటే ఆ రోడ్లు అడిగారు, దాని తర్వాత ఆ బ్రిడ్జ్ అడిగారు, ఇందాక బ్రహ్మ గారు చెప్పినట్టు ఆరోగ్యారు. పోయినసారి కూడా వచ్చినప్పుడు ఇప్పుడు మేము దగ్గర 15 లక్షలతో కొన్ని రోడ్లు వేసాము. మిగతా రోడ్లు కూడా త్వరలోనే వేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్ఓ ప్లాంట్ కూడా ఏదన్నా గ్రాంట్ కమిటీని పెట్టుకొని అది కూడా ఖచ్చితంగా వేపిస్తాం. కొద్దిగా టైం తీసుకున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఏంటిదంటే, మనం ఇచ్చిన హామీలు మనము గుర్తుపెట్టుకొని చేతనైనంత వరకు చేస్తా ఉన్నాం. అంటే కొన్ని ఇబ్బంది కాదు. మీరు అన్నారు పొజిషన్ సర్టిఫికేట్ ఎండోమెంట్స్, అది కూడా ప్రయత్నిస్తాం. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా చేయగలిగితే మేము చేసి పెడతాం. ఇంకా మేము చేయలేకపోతే ఇంకా దేశంలో ఎవరు చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. అయినా అందుకని మేము అది కూడా ప్రయత్నిస్తాము. ఈరోజు
ఆ ఎండోమెంట్స్ ఏదైనా పొజిషన్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మన రామనారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు మన ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కానీ అది చేసి పెట్టి గట్టిగా ప్రయత్నించి తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత మీకు ఏం జరుగుతుందో మీ దృష్టికి తీసుకొని వస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన కాన్స్టిట్యున్సీలో మీ అందరు గుర్తిస్తే నేను కూడా ఒక పాంప్లెట్ ఇచ్చాను. అభివృద్ధి పనులు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. పంచాయతీలో దగ్గర 100 కోట్లతో మనం డిఎంఎఫ్ ఫండ్లు ఆ ఎన్ఆర్ఎస్జెస్ ఇవన్నీ పట్టుకొని చాలా రోడ్లు చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ఆర్ఎండ్బిలో కూడా ఒక 20 కోట్లు దాటి మనం చేస్తూ ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దగ్గర ఈ దాన్ని ఏమంటారు ఎన్టీఆర్ పెన్షన్లు చాలా వరకు కాన్స్టిట్యున్సీలో 52 లక్షల మందిని మహిళలు తిరుగుతూ ఉన్నారు. అంటే ఒకసారి బస్సులో 3-4 సార్లు కూడా తిరుగుతా వాళ్ళు టికెట్ కొడతారు కదా, వాళ్ళు 52 లక్షల మందిని తిరుగుతూ ఉన్నారంటే మహిళా లోకం చాలా ఫుల్ స్పీడ్లో ఉన్నట్టు చెప్తారు. దానికి 21 కోట్ల రూపాయలు కూడా అయినాయి, అంటే ఈ ఛార్జీలు. దాని తర్వాత తల్లికి వందనం 30,000 మందిని దగ్గర 89 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీలో ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన మున్సిపాలిటీకి వస్తే, చీమకుర్తి మున్సిపాలిటీకి వస్తే మీ అందరు గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ టైంలో పాత గవర్నమెంట్ అసలు రోడ్లు వేయలేదని చెప్తే ఈరోజు మేము దగ్గర 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం, ఇక్కడ వేసాము. చాలా దగ్గర ఊళ్ళంబట్టి తిరుగుతూ ఉంటే చాలా సిమెంట్ రోడ్లు వేసాము. దాని తర్వాత ఒక మంచి డంప్ యార్డ్ కూడా దగ్గర 5 కోట్ల రూపాయలతో చేశాం. ఇదే కాకుండా చీమకుర్తికి 20 ఏళ్ల నుంచి ముఖ్య సమస్య ఏంటిదంటే అప్పుడు బైపాస్ రోడ్ అన్నారు, దాని తర్వాత నీటి సమస్య. బైపాస్ రోడ్డు మీ అందరికీ తెలుసు, నేను అప్పుడు వేయించాను. ఇది బ్రహ్మాండంగా ఉంది. ఈ బైపాస్ రోడ్డు ఆ రోజులలో 10 కోట్ల రూపాయలు చేశాము. బ్రహ్మాండంగా రోడ్డు, ఎందుకంటే ఆ బైపాస్ రోడ్డు లేకపోతే ఇక్కడ మన మీటింగ్ కూడా చెప్పేది అక్కడ అంతా లారీలు గందరగోళం ఉంటాయి. చాలా మందిని యాక్సిడెంట్లు చనిపోయారు ఆ రోజు. అవన్నీ చూసుకొని బైపాస్ ఒక మంచి బైపాస్ ఎవరైనా కానీ మార్కాపూర్ నుంచి ఏంటి బ్రహ్మాండం ఉంది బైపాస్ అని అడుగుతూ ఉంటారు, అంత బ్రహ్మాండం ఉంది. నాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే మంచి బైపాస్ వేసాం. ఎవరు ఏం బైపాస్ మేము ఇప్పించాము. రెండోది ఎంతో మంది ప్రాణాలు కాపాడాం ఆ మంచి బైపాస్ వల్ల. ఎందుకంటే ఇంతకుముందు ఏడుకుంటూ నాకు ఇప్పుడు తెలుసు, ఎవరో ఒక వారంలో ఎవరో ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ ఇల్లు జరిగింది. అది కాకుండా ఇప్పుడు నీటి సమస్య దాపు 77 కోట్లతో రామ్ తీర్థం నుంచి నీటి సమస్య మన మున్సిపాలిటీకి టెండర్లు కూడా పిలిచేశారు. మేము కూడా ఒక 10-15 రోజుల లోపల ఇక్కడ వచ్చి టెంకాయ కూడా కొడతాం ఓపెనింగ్కి. సో నీటి సమస్య అయిపోయింది. దాని తర్వాత బైపాస్ వేసాము. ఇతర రోడ్లు గీడ్లు ఇవన్నీ మేము చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి అర్హులైన వ్యక్తికి మేము ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ ఇస్తా ఉన్నాం. సో ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ పూర్వకాలం కూడా అంటే 14-18లో కూడా మనం ఎన్ని రోడ్లు వేసామో మీ అందరికీ తెలుసు. ఆర్ఎన్బిలో మన రమణయ్య గారు కూడా అక్కడ మంచి రోడ్డు ఒకటి వేశారు. సో ఇవన్నీ ఏంటిదంటే మన ప్రభుత్వమే చాలా రోడ్లు ఈ అభివృద్ధి పనులు వేసేది మన అందరూ గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకుంటే కొన్నిసారి 20,000 మెజార్టీ ఇచ్చారు, అది కూడా మాకు అర్థమైంది. సో ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే ప్రజలకి ఎలక్షన్స్ ఏదో 30,000తో గెలిచామని కాదు. వీళ్ళు గెలిచిన తర్వాత పోయిన ఒక సంవత్సరానికి ఇంటింటికి తిరిగాం, మళ్ళీ ఈరోజు తిరిగాం. మేము చేయగలిగినవన్నీ చేసి పెడుతున్నాం. ఈ సూర్యకాలం కూడా ఇందాక చెప్పినట్టు మిగతా రోడ్లు 15 లక్షల రోడ్లు వేస్తారు. మిగతా రోడ్లు ఆర్ఓ ప్లాంట్లు ఆ ఎండోమెంట్స్ ఏదైనా పొజిషన్ సర్టిఫికేట్ అది కూడా పరిశీలించి అతి త్వరలోనే ఏదో ఒకటి తేల్చి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు మన కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీలో మీ కళ్ళ ముందే కనపడుతున్నాయండి. ఇటు 87 కోట్లతో ఇది, దాని తర్వాత ఇన్ని సిమెంట్ రోడ్లు 15-16 కోట్ల సిమెంట్ రోడ్లు ఇవన్నీ చేస్తాం. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో
ఎందుకంటే ఇప్పుడు విజయ్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయ్ కుమార్తో బాగా అనుసంధానం ఉన్న వ్యక్తిని ఎవరైనా మున్సిపల్ చైర్మన్లు వార్డు మెంబర్లు చేస్తే మేము ఇంకా స్పీడ్గా పాలిటిక్స్ తక్కువ ఆడుకొని స్పీడ్గా అన్ని పనులు చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, మేము గెలిచిన ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి మేము ఇస్తా ఉన్నాం, పెన్షన్లు ఇస్తా ఉన్నాం పార్టీలు అతీతంగా. దాని తర్వాత రైతు భరోసా అది 20,000 ఇస్తున్నాం. దాని తర్వాత తల్లికి వందనం అందరికి ఇస్తున్నాం, మేము పార్టీలు గారు అందరికి ఇస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి, ప్రతి ఒక్కరికి జరుగుతాయి. అర్హులైన వారికి మాకు సహకరించి మంచి క్యాండిడేట్స్ మీరు ఎన్నుకొని మాకు సహకరించమని రాబోయే ఎలక్షన్లు ఇప్పుడే కోరుకుంటున్నాము. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, మేమేదో అటు వచ్చి ఇటు వెళ్ళేవాళ్ళం కాదు. 20 ఏళ్ళ నుంచి మేము ఈ సంతృప్తిపాటు కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాము. అన్ని విషయాలు తెలుసు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాము. ఈ 5 ఏళ్ళు కూడా మీరు 30,000 మెజార్టీతో గెలిపించారనే ఉత్సాహంతో ఇప్పుడు ఈ పనులన్నీ, ఈ అభివృద్ధి పనులు అక్కడ ఇక్కడ డిఎంఎఫ్ ఇవన్నీ తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నాము. దాని తర్వాత ఈ రోడ్డే కాకుండా ఏంటిది బైపాస్ రోడ్డు అడుగుతున్న క్రిస్టియన్ కాలనీ కమ్యూనిటీ చర్చ్ ₹1,00,00,000తో శాంక్షన్ చేసి టెండర్ కూడా అయిపోయింది. అతి త్వరలో మేము కట్టాయి పడుతున్నాం. తర్వాత ఏదో క్రిస్టియన్ కాలనీలో చర్చ్ అనుకుంటే అంబేద్కర్ కాలనీలో కూడా ₹1,00,00,000తో ఫంక్షన్ హాల్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు పూర్వకాలం నుంచి అడుగుతున్నా, అంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చెప్పినప్పటి నుంచి అడుగుతా ఉన్నది ఇవన్నీ. సో ఈరోజు మేము చేసి డబ్బులు చేసి టెండర్లు అయిపోయి టెంకాయ కొట్టే వరకు మేము తెచ్చామని సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ కూటమి మీ సేవలో ఉండి మంచి పేరు తెచ్చుకొని రాబోయే కాలంలో కూడా బ్రహ్మాండంగా మీరు మున్సిపల్ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లు కూడా మా అందరినీ ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటూ, ఏ విషయం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము చేయగలిగితే ఖచ్చితంగా చేసి పెడతాం. రోజు అటో ఇటో ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సందర్భంగా ఇంటింటి కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. 2 ఏళ్లలో ఏమేమి చేశామనేది ప్రజలకి చెప్పాము. ముఖ్యంగా తల్లికి వందనము, పెన్షన్లు, ఫ్రీ బస్సు, 3 సిలిండర్లు, అన్నదాత సుఖీభావ ₹20,000 ఇవన్నీ మాట్లాడాము. అందరూ 99% అందరికీ వచ్చిందని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత చినుకుర్తి మున్సిపాలిటీలో మేము ఏం చేశాము, ఏం చేయబోతున్నాం అని కూడా చెప్పాము. దగ్గర దాపు ₹15 కోట్ల అనేక సీసీ రోడ్స్ డ్రైన్స్ చేశాము. చిరకాలపు కోరిక ఇక్కడ ఒక మంచి వాటర్ సప్లై రామతీర్థం నుంచి మంచి ట్యాంకులు కట్టి ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీళ్ళు వచ్చే విధంగా 77 కోట్లతో టెండర్ పిలిచి అతి త్వరలో ఉన్నాయి. అంటే అతి త్వరలో అంటే నెల లోపలనే శంకుస్థాపన ప్రారంభిస్తాము. టెండర్ కూడా అయిపోయింది. దాని తర్వాత మేము ఈ సూర్యనగర్లో ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు రోడ్లు వేయమని చెప్పారు. 15 లక్షలతో డిఎంఎఫ్లో మేము రోడ్లు వేసాము. దాని తర్వాత ఆర్ఓ ప్లాంట్ కావాలన్నారు. అది కూడా అతి త్వరలోనే ఎవరైనా గ్రెనేట్ కంపెనీ తీసుకొని వచ్చి లేకపోతే ఎంపీ ప్లాంట్స్తో అది కూడా చేస్తాము. దాని తర్వాత ఎండోమెంట్స్ ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్స్ దాని గురించి ఇంకొకసారి ప్రస్తావించారు. అది కూడా మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడి ఏదో ఒక పరిష్కారం తీసుకొని వస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీలో చాలా అభివృద్ధి పనులు చేశాము. ఎప్పటి నుంచో నిలిపోయిన చీమకుర్తి క్రిస్టియన్ పాలనలో ₹1,00,00,000 ఒక కమ్యూనిటీ హాల్ చర్చ్ కట్టిస్తామన్నారు. అదేవిధంగా అంబేద్కర్ నగర్లో ₹1,00,00,000 ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాం. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇవన్నీ చూస్తామంటే 100 కోట్లు ఇక్కడనే దాటిపోయినాయి. 77 కోట్లు వాటరు, 15 కోట్లు ఇది, దాని తర్వాత కమ్యూనిటీ హాల్స్, దాని తర్వాత ఇతర రోడ్లు గిడ్లు అన్నీ కలిపి దగ్గర 100 కోట్లు చేశాం. సో ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమం చెప్పినట్టు బ్రహ్మాండంగా చేస్తున్నాం. మున్సిపాలిటీలు కూడా చేస్తున్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఎందుకంటే ఈ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఇంకా ఇదే స్పీడ్లో ఇంకా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని
బ్రహ్మాండంగా గెలిపిస్తానని నేను ఆశిస్తున్నాను. ప్రజల నుంచి అలాగనే స్పందన. నమస్కారం.